హలో ఆల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే యాంటీ డిఫెక్షన్లా నథింగ్ బట్ మన 10th షెడ్యూల్ అనమాట. ఓకే, అయితే ఈ 10th షెడ్యూల్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు అని అంటే ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూద్దాం. బేసిక్లీ ఏమవుతుంది అని అంటే ఈ పొలిటీషియన్స్ పార్టీలు మారడం అనేది చాలా ఫ్రీక్వెంట్ అయిపోయిందండి. ఏదో పదవి కోసం లేదా డబ్బుల కోసం పార్టీలు స్విచ్ చేస్తున్నారు. అలా పార్టీలు మారడాన్ని ఎగ్జాంపుల్గా ఏ పార్టీ నుంచి ఎవరైనా అతను బి పార్టీకి చేంజ్ అయిపోయారు అనుకోండి, అలాంటప్పుడు అతను చేసిన యాక్టివిటీని ఏమంటామనంటే డిఫెక్షన్ అంటామండి. ఓకే, సో దీనివల్ల ఏంటి అని అంటే గవర్నమెంట్స్ పడిపోతున్నాయి, ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉండట్లేదు. అందుకని చెప్పేసి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యాంటీ డిఫెక్షన్ లా అనేది ఒక దాన్ని ఇంట్రొడ్యూస్ చేసామండి. దాని ప్రొవిజన్స్ అనేవి మనం షెడ్యూల్ 10లో ఇంట్రొడ్యూస్ చేసాం అనమాట. అయితే ఇవన్నీ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేసాము అని అంటే 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985. చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే ఇందులో మనకి ఒక అతను చాలా ఫేమస్ అండి, గయాలాల్ అని చెప్పేసి. ఓకే, సో అతన్ని బేసికలీ ఆయారాం గయారాం అని చెప్పేసి మనం చెప్తా ఉంటాం. నేను ఒకసారి స్టోరీ చెప్తా చూడండి. మనకి గయాలాల్ అని ఒక పొలిటీషియన్ ఉన్నారండి. హీ బిలాంగ్స్ టు హర్యానా. ఓకే, నా హర్యానా స్టేట్కి సంబంధించిన ఇతను. అయితే ఏమైంది అని అంటే ఇతను మెల్లిమెల్లిగా ఒకే రోజున ఒక 3-4 పార్టీస్ మారిపోయాడండి. ఒకసారి కాంగ్రెస్ పార్టీలో వచ్చి జాయిన్ అయ్యాడు. ఈ విషయం అనేది మన ప్రెస్ వాళ్ళకి తెలిసింది. ప్రెస్ వాళ్ళు ఎప్పుడైతే మైక్ పట్టుకొని వచ్చి గయాలాల్ మీ దాంట్లో జాయిన్ అయ్యారంట అని అంటే ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్పారని అంటే ఆయారాం గయారాం, అతను వచ్చి జాయిన్ అయ్యాడు, మీరు వచ్చి మమ్మల్ని అడిగే లోపే తను వెళ్ళిపోయాడు. ఎందుకనంటే అవతల పార్టీ వాళ్ళు ఎక్కువ ఆఫర్ చేశారనమాట. సో ఇలాంటివి జరగడం వల్ల పార్టీలు అనేవి కూలిపోతున్నాయి, గవర్నమెంట్ అనేది కూలిపోతుంది. సో స్టేబుల్ గవర్నమెంట్ రావట్లేదు. అందుకని చెప్పేసి మనం ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది మన కాన్స్టిట్యూషన్లో ఇంట్రొడ్యూస్ చేసాం. అలానే 10th షెడ్యూల్ ద్వారా ప్రొవిజన్స్ అన్నీ కూడా మన కాన్స్టిట్యూషన్లో పెట్టాం. అయితే మీ అందరికీ తెలిసిందే మన దాంట్లో కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్స్ అనేవి పవర్ఫుల్ కాదు. షెడ్యూల్స్కి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఆర్టికల్స్ నుంచి పవర్ వస్తుంది. ఏ ఆర్టికల్స్ నుంచి అయితే షెడ్యూల్స్కి పవర్ వస్తుందో ఈ ఆర్టికల్స్ని ఏమంటాము అని అంటే పేరెంట్ ఆర్టికల్స్ అంటాం. అయితే మన 10th షెడ్యూల్కి ఏ ఆర్టికల్ నుంచి పవర్స్ వస్తున్నాయి అని అంటే 2 ఆర్టికల్స్ అండి. ఒకటి ఆర్టికల్ 102 క్లాస్ 2, అలానే ఆర్టికల్ 191 క్లాస్ 2. ఓకే, ఈ 2 ఆర్టికల్స్ నుంచి మన 10th షెడ్యూల్కి పవర్ అనేది వస్తుందండి. అందుకని వీటిని ఏమంటామా అని అంటే పేరెంట్ ఆర్టికల్స్ ఆఫ్ 10th షెడ్యూల్ అంటాం. అయితే ఈ ఆర్టికల్స్లో ఏం మెన్షన్ చేస్తుందో ఒకసారి క్లియర్గా చూద్దాం. చూడండి. సో అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ షల్ బి డిస్క్వాలిఫైడ్ ఇఫ్ హీ డిస్క్వాలిఫైస్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ 10th షెడ్యూల్. ఓకే, అంటే ఒక ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఓకే, he will be disqualified if he disqualifies under provisions of 10th schedule. 10th షెడ్యూల్లో ఉన్న ప్రొవిజన్స్ పరంగా ఒకవేళ తను డిస్క్వాలిఫై అయితే అతను డిస్క్వాలిఫై అయిపోయినట్టే ఎంపీగా అని చెప్పేసి మనకి ఆర్టికల్ 102 క్లాస్ 2 చెప్తుంది. అండ్ ఆర్టికల్ 191 క్లాస్ 2 ఏం చెప్తుందంటే సేమ్ ఫర్ మెంబర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్కి చెప్తుంది అనమాట. సో ఇదేంటి అని అంటే మీరు ఎంపీ ఆఫ్ లోక్సభ రాజ్యసభ అనుకోండి, ఇది సింపుల్గా మీరు ఎమ్మెల్యేస్ అనుకోండి. ఓకే, సో ఎవరైతే 10th షెడ్యూల్లో ఉన్న ప్రొవిజన్స్ పరంగా డిస్క్వాలిఫై అవుతారో అతని ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు అని చెప్పేసి ఈ 2 ఆర్టికల్స్ చెప్తున్నాయన్నమాట. ఓకే, సో ఈ ఆర్టికల్స్ నుంచి మన 10th షెడ్యూల్కి పవర్ వస్తుంది కాబట్టి వీటిని పేరెంట్ ఆర్టికల్స్ అంటాం. ఓకే, నౌ ప్రొవిజన్స్ ఏమున్నాయి 10th షెడ్యూల్లో? సింపుల్ అండి. ఓకే, అకార్డింగ్ టు 10th షెడ్యూల్ అన్ ఎంపీ కెన్ లూజ్ దేర్ సీట్. అంటే ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఓకే వాళ్ళ సీట్ని వాళ్ళు కోల్పోతారు. ఎప్పుడు? ఒకటి ఈ 2 పార్టీ మెంబర్స్కి అండి, పొలిటికల్ పార్టీ మెంబర్స్కి. అండ్ ఇది వచ్చేసి ఇండిపెండెంట్ మెంబర్స్కి, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి నామినేటెడ్ క్యాండిడేట్స్ అండి. సో నేను చాలా సింపుల్గా చెప్తా చూడండి. పార్టీ మెంబర్స్ ఎప్పుడు డిస్క్వాలిఫై అయిపోతారు అని అంటే ఒకవేళ వాళ్ళు వాలంటరీగా పార్టీ రిజైన్ చేసి వేరే పార్టీలో జాయిన్ అయ్యారనుకోండి, అప్పుడు
వాళ్ళు ఏంటి అని అంటే డిస్క్వాలిఫై అయిపోతారు. సెకండ్ వన్, పార్టీ అనేది విప్పిస్తుందండి, పలానా బిల్ మీద ఓటు వేయి, పలానా బిల్ మీద ఓటు వేయొద్దు, ఓకే, ఇలా కొన్ని విప్స్ డైరెక్షన్స్ ఇస్తుంది అనమాట పార్టీ. ఒకవేళ ఆ విప్ని ఫాలో అవ్వకపోయినా కూడా మీరు డిస్క్వాలిఫై అయిపోతారు. సో పార్టీ మెంబర్స్ ఎప్పుడైతే వాళ్ళు వాలంటరీగా రిజైన్ చేసినప్పుడు, లేదా ఓట్ ఆర్ అబ్స్టైన్ అగేన్స్ట్ ద పార్టీ విప్కి అగేన్స్ట్గా వాళ్ళు బిహేవ్ చేసినా కూడా ఈ రెండు కండిషన్స్లో వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. అయితే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎప్పుడు డిస్క్వాలిఫై అవుతారు అని అంటే, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఒకసారి వాళ్ళు ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఏదైనా పార్టీలో జాయిన్ అయ్యారనుకోండి, అలాంటప్పుడు వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారనమాట. సో ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ జాయిన్స్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆఫ్టర్ ఎలక్షన్స్. మరి నామినేటెడ్ వాళ్ళు ఎప్పుడు డిస్క్వాలిఫై అవుతారని అంటే, నామినేటెడ్ వాళ్ళకి మనం ఒక 6 months ఇస్తామండి. మీరు నామినేట్ అయ్యారు, అయినప్పటి నుంచి మీకు 6 months టైం ఇస్తున్నాం. మీరు ఏ పార్టీ కావాలంటే ఆ పార్టీని జాయిన్ అవ్వండి. ఒకవేళ 6 months దాటిన తర్వాత మీరు ఏదైనా పార్టీ జాయిన్ అయ్యారా, వెంటనే మేము మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తామని చెప్పేసి చెప్తున్నాం అనమాట. సో ఎ నామినేటెడ్ క్యాండిడేట్ ఇఫ్ దే జాయిన్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆఫ్టర్ 6 months, ఒకవేళ 6 months తర్వాత వాళ్ళు ఏదైనా పొలిటికల్ పార్టీ జాయిన్ అయితే హీ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ డిస్క్వాలిఫైడ్. ఓకే, సో 4 things అండి. ఒకటి, పార్టీకి వాలంటరీగా రిజైన్ చేసిన. సెకండ్ వన్, విప్ డైరెక్షన్స్ అంటే విప్ ఆఫ్ ద పార్టీ, డైరెక్షన్స్ ఆఫ్ ద పార్టీ ఫాలో అవ్వకపోయినా. థర్డ్ వన్, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ గెలిచిన తర్వాత వేరే పార్టీ జాయిన్ అయితే. ఫోర్త్ వన్, ఎవరైతే నామినేటెడ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు 6 months తర్వాత ఏదైనా పార్టీలో జాయిన్ అయితే ఇలాంటి వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారనమాట. ఓకే, అయితే ఎక్సెప్షన్స్ ఏమైనా ఉన్నాయనంటే 2 ఉండేవండి, ఇప్పుడైతే ఒకటే ఉంది. ఫస్ట్ వన్ ఏంటి అంటే స్ప్లిట్. ఎప్పుడైతే 1/3 మెంబర్స్ ఆఫ్ ద పార్టీ, ఎగ్జాంపుల్ 90 members ఉన్నారనుకోండి పార్టీలో, ఇందులో 1/3 అంటే 30 members కలిపి పార్టీ నుంచి బయటకు వచ్చేసారు, సో రిజైన్ చేసేసారు అనుకోండి. ఇలాంటప్పుడు దీన్ని ఏంటి అని అంటే డిఫెక్షన్ కింద కన్సిడర్ చేసేవాళ్ళు కాదు. ఓకే, అలాంటప్పుడు వీళ్ళు డిస్క్వాలిఫై అవ్వరనమాట. అయితే దీన్ని యూజ్ చేసుకొని చాలా పొలిటికల్ పార్టీస్ ఏం చేసేవనంటే కరప్షన్ స్టార్ట్ చేసేవి, సో మిస్యూజ్ చేసుకునేవి. ఇందుకని చెప్పేసి మనం 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చాం 2003లో. తీసుకొని వచ్చి ఈ ప్రొవిజన్ని మనం తీసేసాం. సో ఇప్పుడు ఇది నాట్ అన్ ఎక్సెప్షన్. ఇప్పుడు 90 members ఉన్న పార్టీలో 30 మంది కలిపి ఒకేసారి బయటకు వచ్చేసినా కూడా దిస్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ డిఫెక్షన్ అండ్ యూ విల్ బీ డిస్క్వాలిఫైడ్. ఇప్పుడున్న ఎక్సెప్షన్ ఏంటి అని అంటే మర్జర్. ఎప్పుడైతే 2/3 members ఆఫ్ ద పార్టీ అంటే 90 members ఉన్న పార్టీలో 60 members కలిపి, లెట్స్ సే దిస్ ఇస్ ఏ పార్టీ, బి పార్టీలో కలిసిపోయారు. 60 members వెళ్ళి బి పార్టీలో కలిసిపోయారు. అంటే ఇక్కడ 60 members ఇస్ అ బిగ్ నెంబర్, అంటే 2/3 ఈజ్ అ బిగ్ నెంబర్. 2/3 members వేరే పార్టీకి మక్కువ చూపిస్తున్నారు అని అంటే వాళ్ళలో తప్పు లేదు, మీ పార్టీలో తప్పు ఉంది. అందుకని చెప్పేసి దిస్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ యాజ్ డిఫెక్షన్ అండ్ దే విల్ నాట్ బీ డిస్క్వాలిఫైడ్. సో ఇవి ఎక్సెప్షన్స్ అనమాట. అయితే ఇక్కడ హూ హ్యాస్ ద అథారిటీ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్, ఎవరు మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు? బేసికలీ ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాస్ ద అథారిటీ టు డిస్క్వాలిఫై. ఓకే, అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ అనగానే మన లోక్సభలో అయితే మన స్పీకర్ గారు, అదే రాజ్యసభలో అనుకోండి చైర్మన్ గారు, అదే మన స్టేట్ లెజిస్లేచర్లో అనుకోండి అక్కడ కూడా మన స్పీకర్ ఉంటారు కదా, స్పీకర్. ఓకే, సో ఒకవేళ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటే అక్కడ చైర్మన్. సో వీళ్ళు డిస్క్వాలిఫై చేస్తారు. అండ్ ఒరిజినల్ ప్రొవిజన్ ఏంటి అని అంటే, అనేసి ఒరిజినల్ ప్రొవిజన్ 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985 పరంగా మనం తీసుకొచ్చిన ప్రొవిజన్ ఏంటి అని అంటే, ఏదైతే ప్రిసైడింగ్ ఆఫీసర్ డెసిజన్ ఉందో దిస్ ఈజ్ ఫైనల్ అండ్ దిస్ కెనాట్ బి క్వశ్చన్డ్ ఇన్ ఎనీ కోర్ట్, అంటే దీనికి జ్యుడిషియల్ రివ్యూ లేదు అని చెప్పి మనం ఒరిజినల్ ప్రొవిజన్లో ఇచ్చాం. అయితే ఇది సుప్రీంకోర్టులోకి ఒకసారి వెళ్ళింది కేసు. సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఏమి ఇచ్చింది అని అంటే, ఏ కేసు అని అంటే బేసికలీ కిహోతో హోలోహాన్ కేసు. ఓకే, 1992. ఈ 1992 కిహోతో హోలోహాన్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే, ఈవెన్ ద డెసిజన్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ విల్ కమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. అంటే ఏది కూడా దేశంలో ఏదైనా అవనియండి, ప్రతి ఒక్కటి కూడా జ్యుడిషియల్ రివ్యూ అండర్లోనే వస్తుంది. అండ్ దానిలో భాగంగా మీ స్పీకర్, మీ చైర్మన్ ఏదైతే ఫైనల్ డెసిజన్ ఇస్తున్నారో అది కూడా జ్యుడిషియల్ రివ్యూ అండర్లో వస్తుంది అని చెప్పారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 10th షెడ్యూల్. సింపుల్గా చెప్పాలి ఏంటంటే 10th షెడ్యూల్ 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985 ద్వారా మనం దీన్ని తీసుకొచ్చాం. ఓకే, ఇందులో మనకి
డిఫెక్షన్ యొక్క ప్రొవిజన్స్ ఇచ్చామండి. ఎవరైతే డిస్క్వాలిఫై అవుతారు అనేది మనం క్లియర్గా చెప్పాం. ఒకటి, ఎవరైతే పార్టీని రిజైన్ చేస్తారో, ఎవరైతే పార్టీ డైరెక్షన్స్ని ఫాలో అవ్వరో, ఎవరైతే ఇండివిజువల్ క్యాండిడేట్ గెలిచిన తర్వాత వేరే పార్టీ జాయిన్ అవుతారో, అలానే ఎవరైతే నామినేటెడ్ క్యాండిడేట్ 6 నెలల తర్వాత వేరే పార్టీ జాయిన్ అవుతారు, వీళ్ళందరూ కూడా డిస్క్వాలిఫై అవుతారనమాట. ఏదైనా ఎక్సెప్షన్ ఉందా అని అంటే ఉంది. ఎప్పుడైతే 2/3 మెంబర్స్ ఒక పార్టీ నుంచి వేరే పార్టీకి మర్జ్ అవుతున్నారో అలాంటప్పుడు వాళ్ళని డిస్క్వాలిఫై చెయ్యం. దాన్ని యాంటీ డిఫెక్షన్ డిఫెక్షన్ కింద కన్సిడర్ చెయ్యం. అండ్ ఇక్కడ అథారిటీ ఎవరికి ఉంటుంది అని అంటే స్పీకర్కి. అది ఫైనలా అని అంటే కాదు, జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది. ఏ కేసులో చెప్పింది అని అంటే సుప్రీంకోర్టు కిహోతో హోలోహాన్ కేస్ 1992. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ anti-defection law and our 10th schedule. So thanks a lot for watching. Please subscribe our channel.